హలో నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చందన వ్లాగ్స్. ఇవాళటి రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది లంచ్ బాక్స్లోకి మార్నింగ్ హడావిడిలో ఉన్నప్పుడు తొందరగా అయిపోతుందండి. అయితే ఇక్కడైతే నేను ఒక చిన్న జార్లో మిక్సీ జార్లో కొత్తిమీర మరియు 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, పుదీనా వేసేసి సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలండి. అయితే ఇది నేను నలుగురికి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. ఇక్కడైతే కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులోకి 2 బిర్యానీ ఆకులు ఇలా మధ్యలోకి చుంచి వేసేసుకొని కాజు వేసేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 ఆనియన్స్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్ మరియు కరివేపాకు వేసి బాగా కలిపేసుకోవాలి. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులోకి టీ స్పూన్ పసుపు వేసేసి కలిపేసి అందులోకి మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా, అది వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. అయితే ఇది 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఆయిల్ అంతా పైకి తేలేటప్పుడు మనం ఇందులోకి రైస్ వేసేసి సరిపడా సాల్ట్ వేసేసి కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా రైస్ రెడీ అయిపోతుందండి. అయితే నేను ఇక్కడ మార్నింగే వండాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకుంటున్నాను. మీరు నైట్ వండిన రైస్కి అయితే కొంచెము ఇంకొకటి ఇందులోకి కొంచెం నిమ్మకాయ కూడా, నైట్ వండిన రైస్కి అయితే నిమ్మకాయ కూడా పిండుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే మనకి ఆఫ్టర్నూన్ వరకు ఖరాబ్ కాకుండా ఉంటుందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ అనేది ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్.